గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ అనేది డిఎస్సిలో ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలా వరకు డౌట్గా అయితే అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు మరి అప్లోడ్ చేసి చూస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడండి, క్లారిటీ కోసం మీకోసం ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏదేమైనప్పటికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఆ సిలబస్లోనే మీకు క్లారిటీ ఉందని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే స్క్రోల్ చేసే కిందికి బాగా చూడండి. సో మనది వచ్చేసి సిలబస్ లాస్ట్ వెళ్దాము. మన సిలబస్ అంతా చివరిలో ఉంది. సో మనది పీఈటీకి సంబంధించి సిలబస్ కానీ ఆ తర్వాత మరి ఎస్ఏపీకి సంబంధించిన సిలబస్ కానీ మనది చివరిలో ఉంది కాబట్టి సో మనం డైరెక్ట్గా మన సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. సో ఇక్కడ మీకు చూపించినట్లయితే ఒకసారి చూడండి, సిలబస్ ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి వెళ్తున్నాను. సో చాలా వరకు డౌట్గా మనకు కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఫిజికల్ సైన్స్ సిలబస్ ఇది. సో ఇంకా కిందికి వస్తే ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూద్దాం. ఇది వచ్చేసి బాట్ని, ఇంకా కిందికి వెళ్ళాలి. సో లాస్ట్ నుంచి సో ఇది మన సిలబస్. సో ఫస్ట్ నుంచి వద్దాం. ఇక్కడ సిలబస్ మన సిలబస్లో మీరు ఇక డౌట్ అనేది ఈ రోజుతో మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ క్లారిటీ నుంచి మీరు మరి ఇక ఫ్యూచర్లో మళ్ళీ ఈ సిలబస్ ప్రకారమే ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. సరే చూద్దాము. సో పార్ట్ 4, పార్ట్ 3, ఇక్కడ పార్ట్ 1. ఇక్కడ చూడండి, మీకు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించిన అంటే పీడీకి సంబంధించిన సిలబస్. సో మీకు ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా ఒకటే అన్నమాట. మీరు గమనించండి, ఇక్కడ మనకు మార్క్స్ ఎంత ఇచ్చినారనేది ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తే మీరు 100 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు 70 మార్క్స్ కన్నా ఒకవేళ ఇచ్చి ఉంటే సో మిగతా ఆ 30 మార్క్స్ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్కిల్ టెస్ట్ అనేది పెట్టేవాళ్ళనమాట. సో ఆ విధంగా లేకుండా మీకు ఇక్కడ డైరెక్ట్గా 100 మార్క్స్ ఇచ్చారంటే మ్యాక్సిమం ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదైతే స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో సో ఆ టెస్ట్ అనేది ఉండదేమో అని ఒక ఐడియాతో మీకు చెప్తా ఉన్నాను. ఇదైతే ఫైనల్ అయితే చేసుకోవద్దండి. మ్యాక్సిమం అంటే 99% ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చెప్తాను. ఎందుకంటే క్లియర్గా మీకు మార్క్స్ ఇచ్చాడు ఇక్కడ. దీన్ని బట్టి మనం అప్పుడే అర్థం చేసుకోవచ్చు మనకి మరి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా ఉండదా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇంతేకాకుండా సిలబస్ పీఈటీకి సంబంధించి కూడా అదే విధంగా ఉంది. మీరు చూడండి, ప్రతిదీ మనకు సబ్జెక్టు వైజ్గా ఏ సబ్జెక్టుకు ఎంత స్కోర్ ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు కాబట్టి ఇక మనం అపోహపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినటువంటి సిలబస్లో గమనించినట్లయితే సో ఇక్కడ కూడా మనకి 100 మార్క్స్ అనేది ఇక్కడ స్కోరు ఇవ్వడం జరిగింది టోటల్గా. సో ఇక్కడ ఉండింటే కన్నా ఇక్కడ మనకు ఒక 5th పాయింట్ అనేది ఇప్పుడు కాంటెంట్ కింద కూడా మీకు ఏమి ఇచ్చే వాళ్ళంటే ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అని చెప్పేసి మీకు ఇక్కడ మరి మార్క్స్ ఒక 30 మార్క్స్ అని పెట్టేవాళ్ళు, అంటే 70కి ఇచ్చి. సో ఈ విధంగా ఎగ్జామ్ అయితే ఉండిండేది 2018 డేస్లో అయితే ఆ విధంగానే ఉండింటుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేసి ఉంటాను మీకు. మ్యాక్సిమం 70 మార్క్స్కి అయితే మీకు రిటర్న్ టెస్ట్ ఉండి ఉంటుంది. ఆ 30 మార్క్స్కి వచ్చేసి మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండి ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది ఉండి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు మరి టెస్ట్ ఉంటుందా ఉండదా, ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందా, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందా, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నా ఇవన్నీ ఒకటే. సో మీకు ఉంటుందా ఉండదా అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. సో మీరు ఒక అర్థం చేసుకోవచ్చు ఇక ఉంటుందా ఉండదా అనేది. సో ఇది నేను ఇక్కడ దీన్ని ప్రకారంగా నా ఎక్స్పెక్టేషన్తో చెప్తా ఉన్నాను. సో ఉండదని చెప్పేసి మీకు పక్కా అయితే నేను ఫైనలైజ్ చేయడం లేదు. సో అది ఫర్దర్గా మళ్ళీ ఇంకా మ్యాక్సిమం అంటే దీన్ని ఎక్స్పెక్ట్ చేసి చెప్తా ఉన్నాను. మ్యాక్సిమం మీకు 100 మార్క్స్ ఇక్కడ ఇచ్చారు అంటే 200 బిట్స్ వస్తాయి. సో 100 మార్క్స్కి అయితే మీకు సిలబస్ ఏ టాపిక్కి ఎంత సిలబస్, ఏ సిలబస్కి ఎంత మార్క్స్ ఉన్నాయని చెప్పేసి మీకు క్లియర్గా ఇచ్చారనమాట. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని సో నేనేంటంటే సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా ఉండదా కన్నా ఎవ్రీడే మీరు ఫిజికల్ టెస్ట్లో అంటే మార్నింగ్ అనేది ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయండి అని చెప్పేసి నేను చెప్పాను మీకు, లైవ్లో కూడా చెప్పాను. ఎందుకంటే సో మన ఫీల్డ్ అది ఇంకోటి ఏంటంటే మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటే కొంచెం ప్రిపరేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మైండ్ అనేది కొంచెం ఫ్రెష్ అవుతుంది. మార్నింగ్ మీరు ఫిజికల్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లోనే ఉంటారు కదా. సో ప్రిపరేషన్లో ఉండి
మీ బాడీ అనేది సిట్టింగ్ పొజిషన్లో, రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో దానివల్ల మీ బాడీ బాగా యాక్టివ్గా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ. సో అదొక మన జీవితంలో మన ఒక దినచర్యలాగా మనము దాన్ని ఉంచుకోవాలన్నమాట. దినచర్యలాగా మనం ఒక హ్యాబిట్ లాగా పెట్టుకున్నట్లయితే సో మీకు ఇంకా హెల్తీగా ఉంటారు. దాంతోపాటు సో మీకు ఒకవేళ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉన్నా కూడా మీరు యాక్టివ్గా మరి దానిలో ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా మీరు మరి స్కోర్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.